అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో 31 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు మచ్చబొల్లారం డివిజన్ జీఎస్ఆర్ కాలనీలో 12 లక్షల రూపాయల వ్యయంతో న్యూ బంజారా ఎంక్లేవ్లో 19 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఆర్ కాలనీ అధ్యక్షులు రూపేష్, నాగేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి, రమేష్, న్యూ బంజారా ఎంక్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, వాసిరాజు, వెంకటరామరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. న్యూ బంజారా కాలనీ తర్వాత ఇక్కడ ఇంకో బంజారా కాలనీ ఉంది. ఈ విలేజ్ 3 కలిసి ఒక కాలనీ అయినా ఏర్పాటు అయినప్పుడు లాంగ్ బ్యాక్ అక్కడ విజయ్ విహార్లో ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ న్యూ బంజారా కాలనీలో 2 కాంప్లెక్స్లు వచ్చినాయి. లాస్ట్ ఒక 6 months బ్యాక్ మనం డ్రైనేజ్ లైన్ వాటర్ లైన్ కోసం ఇన్ని రోజులు ఈ రోడ్ ఆగిండే. ఇవి 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇవాళ అక్కడ జిఎస్ఆర్ కాలనీ తర్వాత ఇక్కడ న్యూ బంజారా కాలనీ 2 కాలనీస్లో కలిపి 31 lakhs తోటి ఇవాళ ఈ 2 సీసీ రోడ్లు ఏపీఎం జరుగుతుంది. మరి ఇక్కడ వీళ్ళకి ఇంకా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కూడా తొందరలో సార్ట్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. న్యూ బంజారా ఎన్క్లేవ్లో మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ప్రాబ్లం ఉన్నది. సో మేము మా కాలనీ వాసులు అందరూ కలిసేసి సార్కి కార్పొరేటర్ సార్ దగ్గరికి వెళ్ళేసి మేమందరం మా ప్రాబ్లమ్స్ అన్ని విన్నపించుకున్నాం. ఎట్ లాస్ట్ మా అందరి కొరకు ఈ రోడ్డు శాంక్షన్ చేయించేశారు. సో మాకు పిల్లలు కానీ లేకపోతే లేడీస్ కానీ ఏ టైంలో కానీ ప్రశాంతంగా వెళ్ళడానికి ఉన్నది. సో మేము సార్కి థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతలు చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ టు ఇన్ అవర్ కాలనీ.